ముఖ్యంగా చూసుకుంటే వరంగల్లోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం కూల్చివేతకు సంబంధించి కూడా రాజకీయంగా దుమారం రేగుతోంది. అయితే ఈ శివాలయం కూల్చివేతపై పురావస్తు శాఖ విచారణ ఏ దశలో ఉంది, ఎమ్మెల్యే ఇచ్చిన పునర్నిర్మాణ హామీపై స్థానికుల స్పందన ఏ విధంగా ఉంది అనేది కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ లో 800 ఏళ్ల నాటి కాకతీయుల ప్రాచీనమైన శివాలయాన్ని కూల్చివేయడంలో పెద్ద దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లా ఖానాపురం అశోక్ నగరంలో ఇది కొత్త కట్ట అని కూడా దీన్ని పిలుస్తారు. కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించిన 13వ శతాబ్దానికి చెందిన ఈ శివాలయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడం నేపథ్యంలోనే దీన్ని కూల్చివేయడంతో ప్రజలు చాలా ఆగ్రహానికి గురి కావడం జరిగింది. ఈ ఆలయ అరుదైన ఏడు వరుసల తెలుగు శాసనం అనేది ఉందని చెప్పొచ్చు. 1965లోనే దీన్ని పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని గుర్తించిందని చెప్పుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిని సమతుల్యం చేసే క్రమంలో ఈ ఆలయాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. చారిత్రక లక్ష్యాన్ని నిర్లక్ష్యంగా కూల్చివేయడానికి స్థానికులైతే తీవ్ర వ్యతిరేకత చేసినట్టు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కూల్చివేతని విన్న వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ దాన్ని ఆలయాన్ని పూర్తి క్షుణ్ణంగా పరిశీలించారు. మీరు స్కూల్ కట్టడానికి అయితే గర్భగుడిలో 25 ఫీట్ల లోతు ఎందుకు తీశారని అయితే ఆయన ప్రభుత్వాన్ని ఆ తోటి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో అక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే కూల్చివేతపై విమర్శలు రావడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అయితే ఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ లోకల్లో ఉండే గ్రామస్తులకైతే మేము ఏదైతే ఈ గుడిని కూల్చివేతకు కారణమైందో దీన్ని పూర్తిగా సేమ్ యథాస్థితి నిర్మించి ప్రభుత్వాన్ని ఇస్తాము, ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని మళ్ళీ శివాలయాన్ని నిర్మించి మేము ఖచ్చితంగా చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ ఇద్దరైతే హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయంపై నిన్న అయితే హరీష్ రావు అయితే ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూల్చడమే తప్ప కట్టడం తెలియదు. పేదలిల్లు కూర్చడంతో పాటు ఈ గుళ్లను కూడా కూల్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఈ గుళ్లతో సహా సనాతన ధర్మాన్ని లెక్క చేయకుండా ఈ విధంగా చేస్తున్న ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఆ ఆలయాన్ని కూల్చివేతకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాకపోవడంపై హరీష్ రావు అయితే ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై కూడా ఇటు సంబంధిత అధికారులపై మండిపడిన ప్రజలు నిజంగానే స్కూల్ నిర్మాణ పనుల కోసం అయితే అర్ధరాత్రి పనులు దీన్ని కూల్చివేయడానికి ఎందుకు రావడం జరిగిందని అయితే హరీష్ రావు క్వశ్చన్ చేయడం జరిగింది. అక్కడ దొరికిన నిధులు అంటే ఏదైతే గుప్త నిధుల కోసమే ఆ ప్రాంతాన్ని అక్కడ స్కూల్ పేరిట గుప్త నిధులు తవ్వకం కోసమే ఈ కాంట్రాక్టర్ ఆ గుడిని మొత్తం చెరిపేసి ఆ గుప్త నిధులు తీసుకెళ్లిపోయిందని చెప్పేసి శ్రీనివాస్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ పురాతన ఆలయాలు అనేవి జాతీయ సంపద కిందకు వస్తాయి. ఒకవేళ మీరు చెప్పినట్టుగానే గుప్త నిధుల కోసమే తవ్వకాలు కనుక జరిపి ఉంటే మరి ఉన్నతాధికారుల దృష్టికి ఇంతవరకు వెళ్ళలేదా ఈ విషయం సంబంధించి? భవాని, ఏదైతే ఈ గుప్త నిధుల కోసమని ఆరోపణ అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేయడం జరిగింది. దాన్ని సందర్శించిన వెంటనే పురావస్తు శాఖ అధికారులు అయితే సందర్శించి అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా పరిశీలించి ఏదైతే ఈ గుడిని నేలమట్టం చేసిన కాంట్రాక్టర్ పై కానీ అక్కడ ఉన్న జేసీబీ యంత్రాలపై కేసు నమోదు చేసినాం అని చెప్పేసి పురావస్తు శాఖ అయితే చెప్పుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో మిగతా బీజేపీ పార్టీ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న లోకల్ కాన్స్టిట్యున్సీ బజరంగ బలి అని వీళ్ళందరూ కూడా చేసి అయితే చాలా దీనిపై చాలా ఆరోపణలు చేసి ప్రభుత్వము ఎక్కడ కూడా శుద్ధి లేదు, ఈ గుప్త నిధుల కోసమే తవ్వకాలు అక్కడ క్షుణ్ణంగా అధికారులు అయితే పరిశీలించి ఇక్కడ అటువంటి ఏం జరగలేదనే ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే పురాతన ఆలయాన్ని కూల్చివేతపై పురావస్తు శాఖ అక్కడ ఉన్న అధికారులపై అయితే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి పురాతన ఆలయాలను కాపాడటం ప్రభుత్వాల యొక్క బాధ్యతగా మనం చూడొచ్చు. అయితే ఈ విధంగా కూల్చడాన్ని మరి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి అనుకోవచ్చా తమ బాధ్యతని? అయితే ఏదైతే ఇప్పుడు ఇది వాస్తవం అనుకోవచ్చు, ప్రభుత్వం కూడా గుళ్లకు ఇటువంటి శిలావస్తులు గుళ్ళను ఎందుకు రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.